వీడియోలో వచ్చేసి నేను బ్యాంగిల్స్ మేకింగ్ అనేది చూపిస్తున్నానండి. మీలో చాలామందికి ఐడియా ఉంది సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ని ఎలా మేక్ చేసుకోవాలి అని. సో నేనైతే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే నెంబర్ ఆఫ్ మేక్ చేసుకున్నానండి. ఎందుకంటే మనం బయట శారీకి కానీ డ్రెస్కి కానీ తగ్గట్టు మ్యాచింగ్ బ్యాంగిల్స్ తీసుకోవాలంటే చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయన్నమాట. సో మనకి తక్కువ బడ్జెట్లో నెంబర్ ఆఫ్ కావాలి అన్నప్పుడు సో చక్కగా మనం ఇంట్లో టైంపాస్గా టీవీ చూస్తూ మేక్ చేసుకుంటే మనకి నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్ కూడా మేక్ చేసుకోవచ్చు. సో నేనైతే అదే విధంగా ఓన్గా మేక్ చేసుకుంటానండి. అండ్ మనకి చెప్పాలంటే మనకి నచ్చిన డిజైన్ మనకి నచ్చిన కలర్లో మేక్ చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది కదా. సో నేనైతే మేక్ చేసుకుంటూ ఉన్నాను. ఈరోజు ఈ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే కొంచెం డిఫరెంట్గా అయితే ట్రై చేశాను. ఎలా ఉన్నాయి అనేది చూసేయండి. ఇది వచ్చేసి బ్లాక్ సిల్క్ థ్రెడ్ అనమాట. సో నేను బ్యాంగిల్ వచ్చేసి కొంచెం బ్రాడ్ తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి గోటాపట్టి లేస్ తీసుకున్నాను. ఇవి వచ్చేసి ఫ్లవర్స్ అనమాట, రేకులు లాంటి ఫ్లవర్ షేప్ తీసుకున్నాను. అండ్ ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనం ఇదైతే సిల్క్ థ్రెడ్ అనేది రోల్ చేసుకోవాలి. దేనికైనా సరే మనం అంటే ఒక 50 వరకు నేనైతే లైన్స్ని ఇట్లా రోల్ చేసేసుకుంటున్నాను. సో ఇట్లా రోల్ చేసుకున్నాక ఈ థ్రెడ్స్ అన్నీ గట్టిగా హోల్డ్ చేసి పట్టుకుని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి గ్లూ అయితే అప్లై చేసేసుకుంటున్నానండి. అంటే మనకి ఇవన్నీ కూడా లేయర్ సపరేట్ అయిపోకుండా థ్రెడ్స్ అన్నీ ఇలా గ్లూ అప్లై చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాంగిల్కి ఇన్నర్ సైడ్లో అయితే గ్లూ అప్లై చేస్తున్నానండి. మనం సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా మేక్ చేసుకుంటామో అలానే మీలో చాలామందికి ఐడియా ఉంది కదా. సో ఇలా హోల్డ్ చేసి పట్టుకుని ఈ థ్రెడ్స్ అన్నీ కూడా మనం నీట్గా అనుకుంటూ మొత్తం ఈ బ్యాంగిల్ అంతా కూడా ఇట్లా రోల్ చేసుకోవాలి. మనం లోపల ఏ కలర్ అయినా తీసుకోవచ్చండి. బ్యాంగిల్ కలర్ అనేది మనం మొత్తం రోల్ చేస్తాం కాబట్టి మనకి బ్యాంగిల్ కలర్ ఏమీ కనిపించదు. సో ఇట్లా నేను మొత్తం కూడా రోల్ చేస్తున్నాను. నీట్గా థ్రెడ్స్ అన్నీ కూడా ఇలా అనుకుంటూ సో ఇట్లా సిల్క్ థ్రెడ్ అనేది మన డ్రెస్కి కలర్ని బట్టి కూడా మనం తీసుకోవచ్చు. సో ఇట్లా మొత్తం రోల్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఇలా గ్లూ అనేది అప్లై చేసుకొని ఈ థ్రెడ్స్ అన్నీ కూడా లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రాస్ ఉంటే మనం కట్ చేసుకోవాలి. సో కొంచెం గ్లూ ఎక్కువ అప్లై చేసుకుని ఈ ఎక్స్ట్రా థ్రెడ్స్ కట్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ కూడా మనం ఇట్లానే సేమ్ ఇందాక చూపించిన విధంగా థ్రెడ్స్ అన్నీ రోల్ చేసుకోవాలన్నమాట. ఒక 50 టైమ్స్ అయితే చేసుకోవాలండి. సో ఇట్లా రోల్ చేసుకున్న తర్వాత గ్లూ అప్లై చేసుకున్నానండి. గ్లూ అప్లై చేసుకున్న తర్వాత వచ్చేసి మనం మళ్ళీ ఇక్కడ ఇన్నర్ సైడ్లో సేమ్ ఇందాక చూపించిన విధంగానే గ్లూ అప్లై చేసుకొని సో ఈ థ్రెడ్స్ని ఇట్లా హోల్డ్ చేసి పట్టుకొని మనం నీట్గా అయితే రోల్ చేసేసుకోవాలి. ఈ రిమైనింగ్ అంతా కూడా సో ఇట్లా మొత్తం రోల్ చేసేసుకున్న తర్వాత రిమైనింగ్ అంతా కూడా మనం వెనకాల గ్లూ అప్లై చేసేసుకుని థ్రెడ్స్ అన్నీ కూడా కట్ చేసేసుకోవాలండి. ఇట్లా ఎక్స్ట్రా థ్రెడ్స్ అన్నీ కూడా కట్ చేసేసుకున్నాను. సో ఇదంతా కూడా ఇలా వస్తుందన్నమాట మొత్తం మనకి బ్యాంగిల్ అంతా కూడా. సో ఇప్పుడు వచ్చేసి ఈ గోటా పట్టిని ఇలా అయితే పెట్టుకుంటున్నానండి. సో ఫస్ట్ వచ్చేసి మనం ఇదంతా కూడా గ్లూ అయితే అప్లై చేసేయాలి. అంటే నేను మిడిల్కి పెట్టట్లేదండి, కొంచెం ఒకవైపు ఎడ్జ్కి అయితే పెడుతున్నాను. సో ఇలా
మళ్ళీ ఇలా కంటిన్యూగా గ్లూ అప్లై చేసేసుకొని రౌండ్ అంతా కూడా అంటించుకోవాలి. సో ఇట్లా మనం ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడి వరకు అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఉంచుకొని నీట్గా కట్ చేసుకోవాలి. సో కట్ చేసుకొని ఒక్కసారి ఇలా గ్లూతో అంటించేసుకోవాలి. ఇదంతా కూడా మనకి డ్రై అయిపోయే వరకు ఒక 2 minutes ఉంచితే సరిపోతుంది. ఈలోపు ఈ ఫ్లవర్స్ అనేవి కూడా పైన అంటిస్తానన్నమాట. డిస్టెన్స్ అనేది మన ఇష్టము, దగ్గరకైనా పెట్టుకోవచ్చు ఫ్లవర్స్ అనేవి. సో నేనైతే చేత్తోనే అంటిస్తున్నానండి. మీరు కావాలంటే ఇయర్ బడ్తో కూడా పెట్టుకోవచ్చు ఈజీగా. నేను ఈ రెండు కూడా షేడ్ అనేది సేమ్గా ఉండేలాగా తీసుకున్నాను. అంటే ఫ్లవరు అండ్ మనం యూస్ చేసిన ఈ గోటా పట్టిది. సో ఇలా మొత్తం బ్యాంగిల్ అంతా అంటించేసుకోవాలి. సో నేను ఇట్లా మొత్తం బ్యాంగిల్ అంతా కూడా ఫ్లవర్స్ అన్నీ అంటించేసానండి. సో మనం ఇలా సింగిల్ బ్యాంగిల్గా అయినా వేసుకోవచ్చు, లేదు ఇంకొక బ్యాంగిల్ మేక్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇంకొకటి మేక్ చేసుకుంటున్నాను. సో రెండో బ్యాంగిల్ కూడా మేక్ చేసేసానండి. చూడండి చాలా బాగుంటాయి అన్నమాట. సో మధ్యలో మన దగ్గర ఇట్లా గోల్డ్ బ్యాంగిల్స్ ఉన్నా వేసుకోవచ్చు, లేదు బ్లాక్ కలర్ అయినా వేరే మల్టీ కలర్ ఎలా అయినా సరే మనం వేసుకోవచ్చు అనమాట. లేదు సింగిల్ కాకుండా వేసుకున్నా బాగుంటుంది. సో వేసుకుంటే ఎలా ఉంటాయి కూడా చూపిస్తాను. సో బ్యాంగిల్స్ వేసుకున్నాక ఎలా ఉన్నాయి అదని చూపిస్తాను. సో ఇది వచ్చేసి గోటా పట్టి అనేది ఇన్సైడ్కి వచ్చేలాగా, ఫ్లవర్ డిజైన్ అనేది అవుట్ సైడ్కి వచ్చేలా వేసుకున్నాను. అండ్ ఇంకొక హ్యాండ్కి అయితే ఇట్లా గోటా పట్టి ఇటు సైడ్ వేసుకొని ఇన్సైడ్ ఫ్లవర్ డిజైన్ వచ్చేలా వేసుకున్నాను. సో ఓవరాల్గా అయితే మనకి ఇలా ఉంటాయి అన్నమాట 2 బ్యాంగిల్స్. అండ్ మనం కొంచెం హెవీగా వేసుకోవాలి అన్నప్పుడు మిడిల్లో ఎక్కువ బ్యాంగిల్స్ని యాడ్ చేసుకుని 2 బ్యాంగిల్స్ ఒకే హ్యాండ్కి కూడా వేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్గా గోటా పట్టితో అయితే నేను ట్రై చేశానండి. ఇది ఈరోజు వీడియో. అండ్ ఇంకొకటి చెప్పాలి అని అంటే నేను పెట్టుకున్న ఈ బుట్టలు కూడా నేను మేక్ చేసినాయి అనమాట. ఇది కూడా సిల్క్ థ్రెడ్ బుట్టలే. సో మనం ఇలా చక్కగా ఇంట్లోనే డిఫరెంట్గా మనకి నచ్చిన కలర్ శారీకి తగ్గట్టు కానీ అయితే డ్రెస్కి తగ్గట్టు కానీ చక్కగా మేక్ చేసుకోవచ్చు. చాలా తక్కువ బడ్జెట్లో అయిపోతాయి అన్నమాట. ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మన లేడీస్కి యూస్ఫుల్ వీడియోస్ చేస్తున్నాను. ఒకసారి నా ఛానల్ని విజిట్ చేసి మీకు కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాంట్లో ఆల్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. కింద కామెంట్ సెక్షన్లో ఈ బ్యాంగిల్స్ మేకింగ్ ఎలా ఉంది అనేది తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.